హే గాయ్స్, వెల్కమ్ టు బన్నీ ఎఫెక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము డాక్యుమెంటరీ టైప్ టెక్స్ట్ని ఎలా హైలైట్ చేయాలో చూద్దాం. దీనికోసం మీరు ఒక న్యూస్ ఆర్టికల్ని ప్రీమియర్ ప్రోలోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న న్యూస్ ఆర్టికల్ ఇది నేనే ప్రిపేర్ చేశాను ఫోటోషాప్లో. దాని ట్యుటోరియల్ కావాలంటే ఫోటోషాప్ అని కామెంట్ పెట్టండి. నెక్స్ట్ మీరు ఏ టెక్స్ట్ అయితే హైలైట్ చేయాలనుకుంటారో ఆ టెక్స్ట్ పైన షేప్ లేయర్ యాడ్ చేయండి. షేప్ లేయర్ ఇక్కడ కనిపిస్తుందిగా, ఈ షేప్ లేయర్ ఆన్ చేసి ఏ టెక్స్ట్ అయితే హైలైట్ చేయాలనుకుంటారో ఆ టెక్స్ట్ పైన ఇలా డ్రా చేయండి. అండ్ మీకు టెక్స్ట్ అనేది అలా హైడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు బ్లెండింగ్ ఆప్షన్ చూసినట్టయితే నార్మల్ అని ఉంటుంది, దీన్ని మల్టిప్లై చేసుకోండి. అప్పుడు మీకు టెక్స్ట్ అనేది రివీల్ అవుతుంది. ఇప్పుడు మీరు టెక్స్ట్కి ఆ షేప్ లేయర్కి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చుకోండి. ఏదైతే హైలైట్ ఉంటుందో ఆ కలర్ ఇవ్వండి. నేను ఇక్కడ రెడ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, చూడండి ఇప్పుడు ఇలా మనకు టెక్స్ట్ కూడా రివీల్ అవుతుంది, కలర్ వచ్చింది. కాకపోతే మనకు ఈ ఎడ్జెస్ అనేది చాలా షార్ప్గా ఉన్నాయి. డాక్యుమెంటరీ టైప్లో ఎడ్జెస్ ఇంత షార్ప్గా ఉన్నాయి, కొంచెం టాగులు ఉంటాయి. దీనికోసం మనం ఏం చేయాలంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, ROUGH రఫ్ ఎడ్జెస్. ఆ ఎఫెక్ట్ తీసుకొచ్చి షేప్ లేయర్ పైన యాడ్ చేసి ఇక్కడ కనిపిస్తున్న రఫ్ ఎడ్జెస్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి కదా, అవి మీకు నచ్చినట్టు సెట్ చేసుకోండి. నాకు ఇంత అవసరం లేదు, మీకు చూపించడానికి చేస్తున్నది అంతే. ఇది ఎందుకంటే ఓల్డ్ డాక్యుమెంటరీ దానికైతే యూజ్ అవుతుంది. ఇది ఓన్లీ న్యూస్ ఆర్టికల్ కొత్తదే కాబట్టి అవసరం లేదు. నాకు ఈ కలర్ నచ్చలేదు, చేంజ్ చేసుకుంటున్నాను. దిస్ ఇస్ ఓకే. ఓకే, డన్. చూసారుగా ఇప్పుడు ఎడ్జెస్ డాక్యుమెంటరీ టైప్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని ఇంకా యానిమేట్ చేయాలి. స్టార్ట్ నుంచి రెండుకి యానిమేట్ చేయాలి. మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, ఇక్కడ క్రాప్ అని టైప్ చేసి ఈ ఎఫెక్ట్ తీసుకొచ్చి షేప్ లేయర్ పైన యాడ్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే మీకు క్రాప్ ఎఫెక్ట్ యానిమేషన్స్ కనిపిస్తాయి. మనం ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్గా ఆర్ లెఫ్ట్ నుంచి రైట్గా యానిమేట్ చేయాలని మనకు ఐడియా ఉంటుంది. కాబట్టి నాకు ఇక్కడ రైట్ నుంచి వెళ్ళి లెఫ్ట్కి యానిమేట్ కావాలి. అప్పుడు ఏం చేయాలంటే రైట్ పైన టవల్కి ఆన్ చేయండి. ఇక్కడ దీన్ని 100% చేసుకోండి. మీరు ఎక్కడైతే టెక్స్ట్ని రివీల్ చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ 0% చేయండి. ఈ కీ ఫ్రేమ్స్ని ఈజ్ ఇన్ చేయండి, ఈ కీ ఫ్రేమ్ని ఈజ్ అవుట్ చేయండి. ఇది ఏంటంటే మనకు స్మూత్ ట్రాన్సిషన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇలా మీరు ఏ షేప్ని అయితే ఏ టెక్స్ట్ని అయితే హైలైట్ చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ పైన సేమ్ షేప్ లేయర్ ఏ చేయాలి, సేమ్ క్రాప్ అండ్ రఫ్ ఎడ్జెస్ యాడ్ చేసుకుంటే మీకు షేప్ లేయర్ హైలైట్ అవుతుంది. లేకపోతే దాన్ని ఇంక ఈజీగా చేయాలంటే ఈ షేప్ లేయర్ని Alt+ మౌస్లో రైట్ క్లిక్ ఇవ్వండి, పైకి తీసుకొని డ్రాగ్ చేసి వదిలిపెట్టండి. అంతే, డూప్లికేట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు ఈ ఎఫెక్ట్స్ ఇవన్నీ డూప్లికేట్ అయిపోతాయి. సేమ్ ఇప్పుడు మీరు ఏ టెక్స్ట్ అయితే హైలైట్ చేయాలనుకుంటున్నారో దానిపైన పెట్టండి. అండ్ దట్స్ ఇట్. మీరు చూసుకోవచ్చు సేమ్ ఎఫెక్ట్స్ అన్నీ మనకి ఇక్కడ వచ్చేస్తాయి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్నీ ఒకటేసారి వస్తున్నాయి కాబట్టి మనం దీన్ని ఏం చేద్దామంటే 1 by 1 పెట్టేసుకుందాము. ఇప్పుడు ఎలా అంటే ఫస్ట్ పైన ఉన్న టెక్స్ట్ రివీల్ అయ్యాక కింద ఉన్న టెక్స్ట్ రివీల్ అయ్యేలా పెడదాం. దానికోసం ఏం లేదు, ఎఫెక్ట్స్లో వెళ్ళి మీరు ఏదైతే సెకండ్ ఓపెన్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని కొంచెం ఫస్ట్ మొత్తం ఓపెన్ అయినాక సెకండ్ వచ్చేలాగా పెట్టుకోండి. చూడండి, దట్స్ ఇట్. చూసుకోండి. ఇప్పుడు నేను లాస్ట్లో ఉన్న టెక్స్ట్ను కూడా హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం సేమ్ మళ్ళీ Alt+ మౌస్లో రైట్ క్లిక్ ఇచ్చి దాని పైనకి డ్రాగ్ చేయండి. అంతే, డూప్లికేట్ అయిపోద్ది లేయర్. నేను ఇంకో టెక్స్ట్ని కూడా హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. చూసినట్టయితే మీకు అయిపోయింది. దీన్ని ఇప్పుడు కొంచెం కిందకి డ్రాగ్ చేసుకొని మన టెక్స్ట్కి సెట్ అయ్యేలాగా సెట్ చేసుకుందాం. అండ్ దట్స్ ఇట్. చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా సెకండ్ టెక్స్ట్ రివీల్ అయిపోయాక థర్డ్ టెక్స్ట్ వచ్చేలాగా మనం దీన్ని కీ ఫ్రేమ్స్ అన్నీ సెట్ చేసుకోవాలి. అంతే, చూడండి సెట్ చేస్తాను. దట్స్ ఇట్. ఇప్పుడు మీరు ఫైనల్ అవుట్పుట్ చూడొచ్చు. దీనికి ఇంకా కొంచెం మీరు కూల్ ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకుంటే మనకు సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటే ఇంకా దీనికి కూల్ ఎఫెక్ట్ వస్తుంది. ఏం లేదు, దానికోసం టైపింగ్ కీబోర్డ్ అని సౌండ్ ఎఫెక్ట్స్ దొరుకుతాయి మనకు, అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ చేసుకొని వచ్చి మనము ఈ వీడియోకి అనేది యాడ్ చేసుకుందాం. అండ్ అంతే, మీరు ఫైనల్ అవుట్పుట్ చూడొచ్చు. సో గాయ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే
సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఎవరైతే ప్రీమియర్ ప్రో నేర్చుకోవాలనుకుంటున్నారో తెలుగులో టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.